కార్తీక పౌర్ణమి నాడు ఏమి చేయాలి? ఏం చేయకూడదు? వేటిని దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. కార్తీక మాసంలో నదీ స్నానము, దీపారాధన ఇవన్నీ కూడా విశేష ఫలితాలను తీసుకువస్తాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజున గంగా స్నానాలకు ఎంతో పవిత్రత ఉంది. కార్తీక పౌర్ణమి నాడు చాలామంది 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. వీటిని దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పుకుంటే చాలా ఉంది. కార్తీక పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో వ్రతాలు, నోములు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో నదీ స్నానము, దీపారాధన ఇవన్నీ కూడా విశేష ఫలితాలను తీసుకువస్తాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజున గంగా స్నానాలకు ఎంతో పవిత్రత ఉంది. కార్తీక పౌర్ణమి 2025 గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తారీఖున వచ్చింది. కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. దేవతలను ఆ రాక్షసుడు దురాగతాల నుంచి విముక్తి కల్పించాడు. దీంతో దేవతలందరూ సంతోషంతో శివుడికి దీపాలు వెలిగించారు. ఈ రోజున చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది. దీపదానం చేస్తే ఎంతో ముఖ్యం, ఎంతో పుణ్యం కలుగుతుందని అగ్ని పురాణంలో చెప్పబడి ఉంది. కార్తీక పౌర్ణమి నాడు చాలామంది 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. అలా 365 దీపాలను వెలిగించడం వల్ల సంవత్సరంలో ఏ ఒక్కరోజు దీపం వెలిగించకపోయినా కోల్పోయిన పుణ్యాన్ని తిరిగి పొందవచ్చును. కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే కూడా మంచి జరుగుతుంది. నారాయణ్ణి, శివుణ్ణి కలిపి పూజిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు ఏమి చెయ్యాలి? కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి విష్ణువును, లక్ష్మీదేవిని ఆచరించాలి. నదిలో దీపాలను దానం చేస్తే మరీ మంచిది. అలా కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. చంద్రుడికి పచ్చి పాలను నీటితో కలిపి అర్పిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. ఈరోజు గోదానం చేయడం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. బెల్లము, దుస్తులు వంటి వాటిని పేదలకు దానం చేస్తే మనిషికి శుభం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు ఏమి చేయకూడనివి? కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో చీకటిగా ఉండకుండా చూసుకోవాలి. కార్తీక పౌర్ణమి నాడు మాంసాహారం తినడం మంచిది కాదు. ఇంటికి వచ్చిన పేదలు, నిస్సహాయులను ఖాళీ చేతులతో పంపించడం మంచిది కాదు. పెద్దవారిని అవమానించడం, అసభ్యకరంగా మాట్లాడడం కూడా మంచిది కాదు. కార్తీక పౌర్ణమి నాడు ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఏ వస్తువులు దానం చేయాలి అంటే, పేదవారికి, లేని వారికి ఆహారాన్ని దానం చేయడం ఎంతో విశేష ఫలితాలను ఇస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు బెల్లాన్ని దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఈ విశేషమైన రోజున తులసి, రావి చెట్ల ముందు దీపదానం చేస్తే సంతోషం, శ్రేయస్సు, శాంతి కలుగుతాయి.